చేయొద్దు. ఇంకెవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే డౌన్లైనర్స్ కానీ ఏమైనా అప్లైనర్స్ అయినప్పటికీ కూడా కాల్ చేయండి. ఒక సక్సెస్ఫుల్ జర్నీ ఈరోజు వినబోతున్నాం. ఇన్స్పిరేషన్ జర్నీ ఈరోజు వినబోతున్నాం. త్వరగా ప్రమోట్ చేసుకోండి. సార్ గురించి చెప్పాలంటే సమాజంలో ఆల్రెడీ గవర్నమెంట్ జాబు ద్వారా హీరోగా ప్రూవ్ చేసుకొని దాదాపుగా 12 సంవత్సరాల పైన గవర్నమెంట్ విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు ఎన్నో సేవలను అందించి అదేవిధంగా వెస్టేజ్‌లో గూడా తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్‌కమ్ తీసుకుంటూ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచినటువంటి లీడర్. మన జిల్లాలోనే తన రాక ద్వారా వెస్టేజ్‌లో ఒక మొమెంటమ్ తీసుకొచ్చినటువంటి లీడర్. వెస్టేజ్‌లో చాలామంది లీడర్స్ డిసైడ్ అవ్వటానికి చాలామంది చాలా స్పీడ్‌గా యాక్టివ్ అవ్వటానికి గూడా సారే కారణం. ఎందుకంటే గవర్నమెంట్ డిప్యూటీ ఎంఆర్ఓగా చేస్తూ వెస్టేజ్‌ని బిలీవ్ చేసి చాలా సీరియస్‌గా, చాలా డెడికేటెడ్‌గా, చాలా ప్యాషనెట్ వర్క్ చేస్తూ చాలామందికి యాక్టివ్ అవ్వటానికి కారకులైనటువంటి గ్రేట్ లీడర్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని భావించే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి లీడర్. రవికాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న వీడియో ప్లే చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి సార్. ఓకే. వచ్చింది. జిందగీ ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా ఉన్నది ఒకటే జిందగీ ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా మహనీయుల చరితను చదవరా మన గమ్యానికి అది బాసట సాధించిన వీరుల నడగరా బోధించర నీకో విజయగాథ రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్లనే మూయించగా సాగాలి రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్లనే మూయించగా సాగాలి ఉన్నది ఒకటే జిందగీ ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా అడుగులు తడబడనీయకు అరే అలసట చెంతకు చేరకు బిగిసిన పిడికిలి విడవకు తల రాతను మార్చుకు మొదలకు నీ అడుగులు తడబడనీయకు అరే అలసట చెంతకు చేరకు బిగిసిన పిడికిలి విడవకు తల రాతను మార్చుకు మొదలకు అవమానం ఎదురొస్తే ఎదిరించి నిలవాలి నీ ఆకలి తీర్చేసే మా గమ్యం చేరాలి విజయం బానిస కావాలి విజేతగా నువ్వు నిలవాలి రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్లనే మూయించగా సాగాలి రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్లనే మూయించగా సాగాలి థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ. అడగానే మరొకసారి టైం ఇచ్చినందుకు ఒక క్షణం కూడా ఆలోచించకుండా మాకు టైం ఇచ్చారు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. రైట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరొకసారి గుర్తు చేశారు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆల్ డ్రీమర్స్, అలానే ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ టీమ్, మన ఆనంద్ సార్ టీం అనుకుంటా మొత్తం. సో ఆనంద్ సార్కి, అలానే రవి సార్కి, మన కోటి గారికి, సో మొత్తం ఎంటైర్ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు పేరున వెల్కమ్ చెప్తూ, సో మీ అందరు కూడా భవిష్యత్తులో మంచి లీడర్స్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, సో నా ఈ చిన్న టెస్ట్ మోనీతో ఒక వ్యక్తి అన్నా మారితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్లీస్ట్ ఒక్క పర్సన్ అన్నా. సో కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి, సో మీ అందరి కోసం నా పేరు వచ్చేసి రమ్య రవికాంత్. సో నా పేరు రవికాంత్, నా వైఫ్ పేరు రమ్య. సో బయట నేను ఉద్యోగం చేస్తే రవికాంత్ అని చెప్పుకుంటా, కానీ వెస్టేజ్లో ఈ బిజినెస్ ఇద్దరం కలిసి చేస్తా ఉన్నాం. సో ఈ బిజినెస్ నేను మా వైఫ్ ఇద్దరం కలిసి బిల్డప్ చేస్తా ఉన్నాం.
సో అందుకని చెప్పేసి ఇద్దరు పేరు మీద రమ్య రవికాంత్. సో వండర్ఫుల్ బిజినెస్. మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ పరిచయం చేసింది మా ఫ్రెండ్ వచ్చేసి అంది సార్, అట్లనే వాళ్ళ వైఫ్ దీప్తి మేడం. సో గతంలో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు. సో అందరిలాగానే జాబ్ చేస్తే లైఫ్ మారుతుంది అనే మైండ్ సెట్తో ఉన్నాము. సో జాబు చేస్తూ ఉన్నాను సార్, దాదాపు ఒక 12 సంవత్సరాలుగా జాబ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ తెలిసిన సెక్టారే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈరోజు ఒక గవర్నమెంట్ హోదా, డిప్యూటీ ఎంఆర్ఓ, గెజిటెడ్ హోదాలో ఉన్నా. బట్ పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే చాలా మంది బయట చూస్తే డిప్యూటీ ఎంఆర్ఓ పెద్ద హోదా, బట్ శాలరీ ఎంతో ఉంటుందేమో, లక్షన్నర ఉంటుందేమో అనుకుంటారు. కానీ సర్వీస్ చాలా తక్కువగా ఉండటం వల్ల కేవలం ఒక 60,000 రూపాయలు మాత్రమే శాలరీ వస్తూ ఉంది. ఉద్యోగంలో 2013లో జాయిన్ అయ్యాను సార్. ఆ రోజు ఒక 14,000 జీతంతో స్టార్ట్ అయింది నా లైఫ్. ఈరోజు 60,000 రావడానికి 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాల తర్వాత కూడా డ్రీమ్స్ ఏమీ ఫుల్ఫిల్ అవ్వలేదు. సో మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. సో నా డ్రీము ఒక 1 కోటి రూపాయలు సంపాదించాలి, అలానే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి లగ్జరీ కార్లో తిరగాలి. సో దేనికి కూడా ఒక ఫైనాన్షియల్గా చాలా ఫ్రీడమ్ తీసుకోవాలి, దేనికి భయపడకూడదు. ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా కూడా సో డబ్బు ఇచ్చే భరోసా ఇంకెవరు ఇవ్వలేరు సార్. సో డబ్బు మీ దగ్గర ఉంటే ఆ కిక్కే వేరు, ఆ ధైర్యమే వేరు, ఆ భరోసానే వేరు. సో ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా, మీరు ఒక వైపు ఉన్నా కూడా మీ వెనకాల డబ్బు ఉందంటే ఆ ప్రపంచం అంతా కూడా మళ్ళీ మీ వెనక వైపు వస్తుంది. సో అంత పవర్ ఉంది సార్ మనకి. సో మనీ అనేది ఎలాగైనా వాడచ్చు. ప్రతి ఒక్క వస్తువుకి 2 కోణాలు ఉంటాయి, నెగిటివ్, పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలో ఒక కత్తి ఉంది. మీరు ఆ కత్తితోటి కూరగాయలు కట్ చేసి వంట వండి అన్నదానం చేయొచ్చు. కానీ అదే కత్తితోటి మీరు మనుషుల్ని కూడా చంపచ్చు. సో అలానే డబ్బు అనేది ఏది కూడా వ్యసనం కాదు సార్. డబ్బు అనేది కూడా మంచిదే. సో డబ్బు ఉండటం కూడా మంచిదే. డబ్బు సంపాదించాలన్న ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే డబ్బు సంపాదించాలన్న ఆలోచన లేకపోతే అసలు ఈ భూమి మీద మనం బతకటమే కష్టంగా ఉంటుంది, అసలు బతకలేము. సో ఒకసారి ఆలోచించండి, డబ్బు లేకపోతే చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి. అదే మీ దగ్గర ఎనఫ్ అమౌంట్ మీన్స్ ఇబ్బంది లేదు, నాకు ప్రాబ్లమే లేదు అనే అంత డబ్బు ఉంటే మీరు చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. సో ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి డబ్బుకి విలువ తెలియట్లేదు సార్. ఎందుకంటే వెస్టేజ్లో ఒక మహాసముద్రంలో ఉన్నంత డబ్బు ఉంది అన్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. సో ఎందుకు పట్టించుకోవట్లేదు, మనం అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేస్తున్నాను, మీరు ఎందుకు చేయాలో కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. దీనికంటే ముందు నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను సార్. సో నేను అందరిలాగానే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ కూడా కాదు, ఇప్పుడు మిడిల్ క్లాసు. సో బిఫోర్ గవర్నమెంట్ జాబు పేదవాళ్ళనే చెప్పుకోవాలి. ఎందుకంటే జీరో నుంచి వచ్చాం. సో మా నాన్నగారు ఒక మేస్త్రి, డబ్బు లేదు. సో మేము ఇక్కడ ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు గ్రామం మా సొంత ఊరు. సో అక్కడ నేను నానమ్మ దగ్గర 2004 వరకు మా నాయనమ్మ దగ్గరే ఉండేవాడిని. సో అమ్మ నాన్న అందరూ కూడా పనుల కోసం హైదరాబాద్ వెళ్ళారు. సో మా నాయనమ్మ ఒక్కతే ఉన్నారని చెప్పేసి తనకి తోడుగా అని చెప్పేసి మా నాన్న నన్ను ఇక్కడ పెట్టడం జరిగింది. నేను చాగిచెర్ల అనే ఊర్లో హై స్కూల్ వరకు చదివి, సో 2004లో నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత సో ఇక నేను ఇక్కడ మళ్ళీ వేరే మా తమ్ముడిని వేరే వాళ్ళని అలా పెట్టేసి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 2004లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఎయిడెడ్ కాలేజ్. ఎందుకంటే మనందరి దగ్గర డబ్బు లేదు. సో డబ్బు ఉన్నవాడు ప్రైవేట్ కాలేజీలో అవుతాడు, ఏమైనా చేస్తాడు. సో డబ్బు లేకపోవడం వల్ల మన లైఫ్ స్టైల్ ఒకసారి ఆలోచించండి సార్. మనం చేసే ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. సో మరి మీరు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదివారంటే మన దగ్గర డబ్బు లేదు. సో ఆ డబ్బు లేదు కాబట్టి డబ్బు సంపాదించాలనే ఆలోచన ఇంకా బలంగా పడ్డది. సో అలా డబ్బు లేకపోవడం వల్ల ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది. సో ఆ కాలేజీలో చదివేటప్పుడు ఈరోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్లో విఎంసీఎం పాండు సారు, అట్లనే డియూసిడి బాలం శ్రీనివాస్ సారు, సో నా అప్లైనర్ అందిస్తారు. సో అందిస్తారు అప్లైనర్ కూడా నర్సింగ్ సారు, ఇలా ఒక 4 నుంచి
ఐదుగురిమి మేము ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ సార్. సో ఒకే కాలేజు. పాండు సార్ వచ్చేసి బైపీసీ, మేము అందరం కూడా ఎంపీసీ. సో అలా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ. సో డిగ్రీ చదివేంత వరకు కూడా గవర్నమెంట్ జాబ్ అనే ఆలోచన మైండ్లో లేదు. సో ఎందుకంటే ఎప్పటికప్పుడు బెటర్గా మన లైఫ్ ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా. సో నిన్నటికన్నా ఈరోజు బెటర్ ఉండాలి, ఈ రోజు కన్నా రేపు బెటర్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉన్నా కూడా బోర్ కొడుతుంది. సో అలా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సో కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకోవడం జరిగింది. సో ఎలాగైనా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి. ఎందుకంటే కళ్ళ ముందున్న ఆపర్చునిటీస్ ఒక్కటే. 2000 తర్వాత, 2000కు ముందు గవర్నమెంట్ జాబ్ ఉండేదేమో కానీ 2000 తర్వాత సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయింది. సో ఆపర్చునిటీస్ ఎక్కువ. ఆల్రెడీ నేను ఉండేది హైదరాబాదే కాబట్టి సో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనే ఆలోచనతోటి ఐసెట్ కోచింగ్కి వెళ్ళడం జరిగింది సార్ 2009లో. ఐసెట్ అప్పుడు డిగ్రీ అయిపోతుంది, ఇంక నెక్స్ట్ ఎంసీఏ చేయాలి. ఎంసీఏ చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని సెటిల్ అయిపోవాలనే ఆలోచనతో ఉన్నాను. ఐసెట్ కోచింగ్కి వెళ్ళాను. ఐసెట్ కోచింగ్ తీసుకున్న టైంలో ఆర్థిక మాధ్యం వచ్చింది. మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఎలాగైతే ఇబ్బంది పెడుతుందో 2009లో అలా సాఫ్ట్వేర్ని క్లియర్ చేసింది. సో ఆ రోజుల్లో ఒక నా సీనియర్ ఇచ్చిన సలహా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా పెద్దగా ఎప్పుడూ ఒకలా ఉండదు. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రేపు మనమే మన దగ్గరే డబ్బు లేదు, రేపు మనం మ్యారేజ్ చేసుకుంటాం, రేపు పిల్లలు పుడతారు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత జాబులు పోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో చాలా కష్టంగా ఉంటుంది. సో వినటానికి కూడా కొంచెం బాగాలేదు. సో వెనకాల ఆల్రెడీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి మనమే ఏదైనా ఆలోచనతో మంచి స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి సో నా సీనియర్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే ఎంఎస్సి చేస్తే మనము లెక్చరర్కి వెళ్ళొచ్చు, టీచింగ్ ఫీల్డ్ అయితే ఎప్పటికీ ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచన తోటి నేను అప్పటికప్పుడు ఐసెట్ క్లోజ్ చేసేసి ఐసెట్ ఆపేసి ఎంఎస్సి ఎంట్రన్స్ రాయడం జరిగింది. సో ఎంఎస్సి ఎంట్రన్స్ రాసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో సీట్ రావడం జరిగింది. సో నేనైతే ఒకటే ఫీల్ అవుతాను సార్, ఈరోజు గవర్నమెంట్ జాబ్ రావడానికి కారణము ఒక క్యాంపస్సే, ఒక ఉస్మానియా యూనివర్సిటీనే. ఎందుకంటే మనం ఎవరితో తిరుగుతుంటామో, మనం ఎక్కడైతే నివసిస్తుంటామో ఆ వాతావరణము మన బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మహానుభావులు చెప్తారు, మీరు ఎవరితో తిరుగుతున్నారో మీ ఆలోచనలు అలాగే ఉంటాయి. మీరు నలుగురు గొప్ప వ్యక్తులతో తిరిగితే మీరు 5వ గొప్ప వ్యక్తి అవుతారు. అలానే మీరు ఒక నలుగురు దొంగ వాళ్ళతో తిరిగితే మీరు 5వ దొంగ వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచనలంతా కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అందుకనే మన వెస్టేజ్లో కూడా మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి పాజిటివ్ లీడర్స్ తోటి తిరగాలి. ఈ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి నెగిటివ్ లీడర్స్తో తిరిగారంటే మనం కూడా నెగిటివ్గా మారిపోతాం. సో మీ అందరికీ తెలుసు 1000 లీటర్ల పాలల్లో కూడా ఒక్క చుక్క నిమ్మరసం వేస్తే పాలన్నీ విరిగిపోతాయి. సో నెగిటివ్కి అంత పవర్ ఉంటుంది. అందుకే నెగిటివ్కి దూరంగా ఉండండి. సో అలా నేను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాను. క్యాంపస్కి వెళ్ళిన తర్వాత అసలు ఆ రోజు వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు ఇవన్నీ తెలిసేమో కానీ గవర్నమెంట్ జాబ్ అంటూ ఒకటి ఉంటుందని తెలియదు. ఎందుకంటే మన వెనకాల జాబ్ చేసినోడు లేడు, మన వెనకాల గవర్నమెంట్ జాబ్ చేసినోడు అసలు లేడు. సో మనకి గైడ్ చేసేవాడు లేడు, మనం ఏం చెయ్యాలి అని చెప్పేవాడు లేడు. సో ఏం చెయ్యాలో చెప్పేవాడు లేకపోతే సక్సెస్ లేట్గా వస్తుంది సార్. అందుకే వెస్టేజ్లో కూడా ఒక మెంటర్ని చూజ్ చేసుకోమంటారు. ఒక మెంటర్ని ఎందుకు చూజ్ చేసుకోమంటారంటే నువ్వు వెళ్తున్న దారి కరెక్టో రాంగో మన మెంటర్ డిసైడ్ చేస్తూ మన సక్సెస్ని త్వరగా వచ్చేలా చేస్తాడు. అంటే మీరు ఎప్పుడు 3 ఏళ్ళకో సక్సెస్ అవటం కాదు, 1.5 yearలోనే మీరు ఎలా సక్సెస్ అవ్వాలో మీ మెంటర్ మీకు చెప్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సక్సెస్ అయి ఉంటాడు కాబట్టి. సో అందువల్ల మనం ఒక సక్సెస్ఫుల్ లీడర్ని మెంటర్గా చూజ్ చేసుకోవాలి. అలానే మనకు ఆ మెంటర్ లేకపోవడం వలన, ఏం చేయాలో క్లారిటీ లేకపోవడం వలన సో క్యాంపస్కి వెళ్ళడం జరిగింది. సో క్యాంపస్లో నా క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన రమేష్ నాయక్. ఆయన అప్పటికే 3వ పీజీ. సో మనం ఒక పీజీలు చేయడానికే కష్టపడుతుంటే ఆయన 3వ పీజీ చేస్తూ ఉన్నాడు. సో నాకు అర్థం కాలేదు, ఈ 3వ పీజీ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంది. సో ఎందుకు అతను 3వ పీజీ చేస్తున్నాడంటే కేవలం హాస్టల్లో ఉంటూ చదువుకొని ఎస్ఐ జాబ్ కొట్టాలనేది అతని డ్రీమ్. సో నోటిఫికేషన్ లేకపోవడం వలన ఇంటికి వెళ్తే అక్కడ ఫుడ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సో గవర్నమెంట్ ఇచ్చే ఒక అకామిడేషన్ వాడుకొని ఎలాగైనా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే డబుల్ పీజీ, త్రిబుల్ పీజీ చేస్తూ ఎస్ఐకి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తుల్ని కొన్ని 100 మందిని అబ్జర్వ్ చేశాను సార్.
సో వీళ్ళందరి మైండ్ సెట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. అంటే సొసైటీలో ఒక 2% కన్నా తక్కువగా ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ మీద వీళ్ళకి ఎందుకు ఇంత క్రేజ్ ఉందని చెప్పేసి ఒకసారి ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ఆఫీసర్ హోదా. సో ఇది యూనిక్ జాబ్స్. సో 10 మంది 20 మందిని మీరు చూస్తే ఒకరికో ఇద్దరికో జాబ్స్ ఉంటాయి. ఒకసారి మనము జాబ్ కోసం ప్రయత్నిస్తే జాబ్ వస్తే లైఫ్ అంతా కూడా సెక్యూరిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌తో పోలిస్తే 200, 300, 400, 500% సెక్యూరిటీ ఉంటుంది. సో అలాంటి ఆలోచనతో ఉన్న అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ గూడా నేను గమనించాను. సో నా మైండ్ సెట్ కూడా మారిపోయింది. సో నాకు గావాలి ఒక సెక్యూరిటీ జాబు. ఎందుకంటే ఎనకాల జాబ్ లేకపోవడం వల్ల ఇన్‌కమ్ సోర్స్ లేకపోవడం వల్ల మన ఎనకాల ఉన్నటువంటి పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. సో అలాంటి ఇబ్బందులు మనకు రాకూడదు ఫ్యూచర్‌లో అని జెప్పేసి గవర్నమెంట్ జాబ్ కోసం మళ్ళా మైండ్‌లో గవర్నమెంట్ జాబ్‌ని ప్రింట్ చేసుకోవడం జరిగింది. సో ఎలాగైనా జాబ్ గొట్టాలి. సో ఎలాగైనా జాబ్ గొట్టాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఇక గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేశాం సార్. 20, 30, 40, 50 దాదాపు 100 నోటిఫికేషన్‌లు గూడా అన్నీ గూడా ఫేస్ చేస్తే సో ఒక బ్యాంకింగ్ సెక్టార్‌లో జాబ్ వచ్చింది. అది వదిలేసాం. సో అట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో జాబ్ వచ్చింది. సో ఈ డిపార్ట్మెంట్‌లు కూడా పెద్దగా తెలీదు. జాబ్ వచ్చినాకే తెలిసింది రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో గ్రోత్ ఉంటుంది. సో మంచి డిపార్ట్మెంట్. సో 10 మందికి సేవ చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు. ఈ వర్డ్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్‌లో జాబ్ వచ్చినాక విన్నాను. సో అలా నేను చాలా ఒక 3 ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత నేను ఒక 2013 జులైలో మన జాబ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర హెచ్ఎంపాడు ఫస్ట్ పోస్టింగ్ సార్. సో చాలా హ్యాపీ. ఎందుకంటే దీనికోసమే ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను. సో చాలా మంది గూడా ఈ జాబ్ రాదు నెగెటివ్ ఎక్కువ సార్. మీ అందరికి తెలుసు. ఇప్పుడు కూడా మనం ఏదైనా పని చేస్తుంటే నీ వల్ల గాదు అనే వ్యక్తులే ఉంటారు మన చుట్టూ గానీ, నీ వల్ల అయితది. నువ్వు ఏదైనా చెయ్యి. ఏం గాదు అనే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సో అట్లా అందరూ గూడా మనకెందుకు గవర్నమెంట్ జాబ్ రాదు. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. సో పీజీ చదివావు గదా! ఏదైనా జాబ్ జేసుకోవచ్చు గదా! రాని దాని కోసం ఎందుకు కష్టపడుతున్నావు? అసలు ఆ జాబ్స్ అన్ని అమ్ముకుంటారు. ఇట్లా ఎన్నో వందల వేల నెగటివిటీ మాటలు వింటూ గూడా మైండ్‌లో ఒకటే ప్రింట్ అయింది సార్. చస్తే చచ్చినా బతికినా జాబే గొట్టాలి. అది గవర్నమెంట్ జాబే కొట్టాలనే మైండ్ సెట్ అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎందుకొచ్చిందో తెలీదు. సో అలాంటి మైండ్ సెట్ ఉండటం వలన సో కొన్ని వందల నోటిఫికేషన్‌లు ఫేస్ చేయటం వలన సో ఎలాగైనా జాబ్ కొట్టాలనే ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండటం వలన జాబ్ రావటం జరిగింది. చిన్న జాబే, పెద్ద జాబ్ ఏం గాదు. చిన్న జాబే. బట్ దాని విలువ ఆ రోజు చాలా గొప్పది సార్. ఎందుకంటే ఈ రోజు అది చిన్న జాబ్ గావచ్చు. ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బంది లేకుండా ఉన్నాం గాబట్టి. బట్ ఒక మేస్త్రి కొడుక్కి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ. సో అలాంటి ఆపర్చునిటీ తీసుకొని 2013లో 14,000 జీతం. ఆ రోజున్న ఖర్చులకి 14,000లో నేను ఒక్కడినే ఉండేవాడిని. 10,000 ఇంటికి పంపించేవాడిని. సో ఇంకప్పుడు నాకు దేని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేరే జాబ్ కొట్టాలన్న ఆలోచన లేదు. ఇంకేదైనా చేయాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే నాకు నాకు ఆ రోజున్న మైండ్ సెట్ ఏందంటే నేను ఫ్యూచర్‌లో ఎప్పటికైనా ఎంఆర్‌ఓ అవుతాను. సో ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటా ఉంటారు కాబట్టి నా డ్రీమ్ అనేది 1 సీఆర్ అనేది ఎప్పటికైనా నేను నెరవేర్చుకుంటాను. నాకు ఇబ్బంది లేదు. హ్యాపీ అని చెప్పేసి ఒక మైండ్ సెట్‌తో ఉన్నాను నేను. రోజులు గడుస్తా ఉన్నాయి. సో 2015లో మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్‌కి గూడా కొంచెం నాకు చిన్న చిన్న ఖర్చులు ఉండటం వల్ల ఒక 2, 3 లక్షలు అప్పయింది. సో అట్లా ఆ తర్వాత నాకు అనిపించింది ఏందంటే వస్తున్న జీతము సరిపోదు. వస్తున్న జీతం సరిపోదు. జీతాన్ని పెంచుకోవాలి. ఈ జీతంతో మనం బతకడం కష్టం. ఇంకేదన్నా చేయాలనుకున్నప్పుడు మళ్ళా నాకు గుర్తొచ్చింది ఒకటే మళ్ళా జాబు. సో నేను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కాబట్టి మళ్ళా గవర్నమెంట్ జాబు చదవాలి. గ్రూప్ 2 కొట్టాలి అని చెప్పేసి ఒక 1.5 ఇయర్ గట్టిగా చదివినా కూడా సో ఆ రోజు జాబ్ రాలేదు. సో జాబ్ రాకపోవడానికి కారణం ఏందంటే నిరుద్యోగం సార్. చాలా మందికి జాబ్ లేని వ్యక్తులు సొసైటీలో చాలా మందున్నారు. కొన్ని వందల వేల మందున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే 1,00,00,000 మంది గ్రాడ్యుయేట్స్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని జాబ్‌ల కోసం వస్తున్నారంట. 11 జనాభా లెక్కల ప్రకారమే 1,00,00,000 మందంటే ఇప్పుడు దాదాపు 12, 13 సంవత్సరాలు దాటిపోయింది. 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మరి ఎన్ని కోట్ల మంది వస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఇంత కాంపిటీషన్‌లో వస్తున్న నోటిఫికేషను ఆహ్,
100, 200, 300 లేదా 500. కానీ దానికోసం వస్తున్న అప్లికేషన్లు 10,00,000, 15,00,000, 20,00,000. సో ఇంత కాంపిటీషన్‌లో జాబు ఎప్పుడో వస్తదో అంటే ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్ కోసం టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ మనకొక జాబ్ ఉంది కాబట్టి, సో జాబ్‌ని ఉంచుకొని ఇంకేదన్నా జేస్తూ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తే, సో ఈ 20కి ఇంకొక 20 వస్తే 40 అవుతాయి గదా! అనే ఆలోచనతో అప్పుడు 2017 నుంచే ఇంకేదన్నా చెయ్యాలి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం ఇంకేదైనా జేయాలి అనుకున్నప్పుడు, మా మేడం ఆల్రెడీ బీటెక్ చదివింది. సో తను బీటెక్ మీద చిన్న చిన్న జాబులు చేయించడం నాకైతే ఇష్టం లేదు. సో సాఫ్ట్‌వేర్ చేయాలంటేనేమో నేను దూరంగా ఉండాలనే ఆలోచనతోటి ఎప్పుడు కూడా పంపించలేదు. సో అట్లా మేడం నేనున్నాము. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ అంతా సెటిల్డ్ సార్. వాళ్ళ డ్యాడీ ఆల్రెడీ ఒక బిజినెస్ మ్యానే. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నాడు. సో తనకి ఇబ్బంది లేదు. కానీ తనని ఇంకా బాగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో నేనే ఇంకేదైనా జేయాలి, ఇంకా మంచిగా డబ్బు సంపాదించాలని జెప్పేసి ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న బిజినెస్‌ల వైపు వెళ్ళడం. సో ప్రతి ఒక్క బిజినెస్‌ని గూడా నేనది చేస్తానా? నేనది చేయగలనా? నేనది పెడితే ఎలా ఉంటది? అని ఆ మైండ్ సెట్ తోటి ఎక్కువగా ఉండేది సార్ నా మైండ్ సెట్. సో ఎప్పుడు గూడా ఏ చిన్న బిజినెస్‌ని జూసినా ఇది మన వల్ల అయితదా? సో మనం జేసుకుంటున్న జాబ్‌తో పాటు ఇది గూడా చేస్తే మనం ఇంకొంచెం ఫైనాన్షియల్‌గా బాగుంటాము అనే మైండ్ సెట్‌తో ఉన్నాం. చిన్న చిన్న బిజినెస్‌లు చేసాం. కానీ ఎక్కడ గూడా అంత పెద్దగా డబ్బేం రాలేదు. ఎక్కువ బిజినెస్‌లు చేయాలంటే పెద్ద ఇన్‌కమ్ గావాలి. సో మనకి మహా అయితే లోన్‌లు ఒక 5-10 లక్షలు వస్తాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఒక 15,00,000 వస్తాయి. ఈ 15,00,000తో మనము రిస్క్ తీసుకొని బిజినెస్ చేస్తే ఏమైతదో అనుకున్న అట్లా వస్తున్నప్పుడు, సో ప్రెజెంట్ ఒక 60,000 జీతం వస్తుంది. ఇంకా పెద్ద బిజినెస్ చేయాలి. ఈ డబ్బు సరిపోదు అని ఇంకా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి, సో నేను బిజినెస్ కోసం వెతుకుతున్న టైంలో నేను 2024 మార్చ్, ఫిబ్రవరిలో హైదరాబాద్ ఎళ్ళటం జరిగింది సార్ డిప్యుటేషన్ మీద ఒక ఎంపీ ఆర్. కృష్ణ గారి దగ్గరికి. సో హైదరాబాద్ ఎళ్ళటానికి కారణం గూడా అదే. హైదరాబాద్‌లో అయితే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో జనాభా ఎక్కువ. మనం ఏ బిజినెస్ చేసినా కూడా సక్సెస్ అవుతాం. సో ఏదన్నా జేసి మనం సక్సెస్ అయిపోవాలి అనే ఆలోచనతో హైదరాబాద్ ఎళ్ళటం జరిగింది. సో ఇప్పుడు మాకు ఈ వెస్టేజ్ పరిచయం చేసిన మా అప్లైనరు అందిత్ సార్ ఆల్రెడీ నా క్లాస్‌మేటే కాబట్టి తనతోటి బాగా క్లోజ్‌గా ఉంటాను. సో ఆయనకి చెప్పిన మనం ఏదైనా బిజినెస్ జేయాలి. ఈ 4 ఏళ్ళు హైదరాబాద్‌లో ఉంటాను. ఈ 4 ఏళ్లలో సెటిల్ అయిపోవాలి. ఇంకా అసలు రావద్దు జాబ్‌కి వెనక్కే రావద్దు. అంత అంతలా మనం చేయాలన్నప్పుడు, సో మనందరి మైండ్ సెట్‌లో ఉండేది గూడా బిజినెస్ అంటే డబ్బు పెట్టే బిజినెసే గాబట్టి, ఒక రూ. 1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఒక హోటల్ పెడదామనే ఆలోచనతో సార్ జెప్పాడు. మరి రూ. 1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఆహ్, ఒక 25,00,000 వరకైతే నాకు లోనొస్తది. ఇంకొక 25,00,000 నువ్వుది పెట్టు. ఇంకొక 50,00,000 కోసము మనం ఎవరినన్నా ప్లాన్ చేద్దాం అనుకున్న టైంలో అప్పటికే ఐడీ తీసుకున్నాడు సార్ మా మా అప్లైనర్ నా ఫ్రెండు. బట్ వెస్టేజ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో 1,00,000కి పైగా ఇన్‌కమ్ తీసుకుంటా ఉన్నాడు. సో వెర్నా కార్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి వెస్టేజ్ అనేది పెద్దగా అర్థం కాలేదు. సో అలాంటి టైంలో మన సీను సారు, పాండు సార్‌ని గుర్తు చేయడం జరిగింది. సో ఒక వెస్టేజ్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇట్లా సీను సారు 6,00,000 దాకా తీసుకుంటా ఉన్నాడు. అని చెప్పి ఆ డిస్కషన్ వచ్చిన వెంటనే వాళ్ళ మా మిసెస్‌కి ఐడీ ఎయటం జరిగింది. సో తను ఇట్లా ఐడీ ఎయటము, నెక్స్ట్ డే నేను అంది సార్ ఎళ్లి సీను సార్‌ని కలవటం జరిగింది. సో సీను సార్‌ని కలవటం అదే ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత అంటే దాదాపు 2004 తర్వాత, 2006 తర్వాత అప్పుడే కలవటం. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆల్రెడీ అప్పటికే ఒక 6,500,000 ఇన్‌కమ్ వస్తా ఉందన్నారు. బట్ 6,500,000 ఇన్‌కమ్ వస్తుందంటే నేనైతే నమ్మలేదు సార్. ఎందుకంటే మనందరం కూడా 20,000, 30,000, 40,000 నా జీతం 60,000. 60,000 జీతము గెజిటెడ్ హోదా. నా 1,00,000 నాకే రావట్లేదు. సో ఏదో సబ్బులు, సరుపుల కంపెనీలో 6,00,000 వస్తున్నాయంటే ఏదో మా యాంవే లాంటిది ఏదో మార్కెటింగ్ చేస్తారేమో అన్న ఒక చిన్న ఉంది తప్ప, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇంత పవర్ ఉంటది. డైరెక్ట్ సెల్లింగ్‌లో టీమ్‌ని తయారు చేసుకుంటే ఎంతైనా డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఆ లైన్ నాకు తెలీదు. సో తెలియకపోవడం వల్ల సీను సార్‌ని పార్ట్నర్ కోసం వెళ్ళాం. ఒక 50,00,000 పెట్టుబడి పెడతాడేమో అని అడగటానికెళ్ళాం. అడిగితే సీను సార్ క్లారిటీ ఇచ్చాడు. పెట్టుబడి పెడితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు నేను ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఒక 4 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నాను. పంచాయతీ సెక్రటరీ జాబ్‌నే రిజైన్ చేశాను. ఈరోజు నేను ఒక 6,500,000 తీసుకుంటున్నా అంటే నేను నమ్మలేదు. సో 6,500,000 తీసుకునేంత ఏముంది ఈ బిజినెస్‌లో, ఈ కంపెనీలో అసలు ఏంది? ఎట్లా డబ్బులు ఎట్లొస్తాయి? అసలు ఏందని అడిగితే, సో మా ఫ్రెండ్ చెప్పడం ఏందంటే, మార్చి 3వ తారీఖు హయత్ నగర్‌లో ఒక మీటింగ్ ఉంది. అక్కడికి రాండి క్లారిటీ వస్తదని చెప్పాడు. సో ఆహ్, ఆడికెళ్ళటం జరిగింది సార్.
మార్చి 3 ఇప్పటికీ గుర్తు సార్. నా లైఫ్ని టర్న్ చేసిన ఒక సెమినార్ మార్చి 3, 2024. ఆడికి వెళ్ళేటప్పుడు మేము నలుగురు వెళ్ళాము. నేను, నా వైఫ్, నా అప్లైనర్, వాళ్ళ వైఫ్, నలుగురు వెళ్ళాము. సో అప్పటికే ఆయన ఒక 2-3 మీటింగ్లు విన్నాడు కాబట్టి మా అప్లైనర్ చివర బెంచ్లో కూర్చోబెట్టాడు. సో ఎందుకంటే కంఫర్ట్ జోను, మళ్ళీ పైగా ఆదివారము. సో బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొచ్చాడు. సో తనకు ఆల్రెడీ తెలుసు, ఆ సిస్టమ్ నాకు తెలియదు కాబట్టి. సో ప్రశాంతంగా వెనకాల కూర్చున్నాం. సో సెమినార్ స్టార్ట్ అయింది. సో ఇప్పటికి కొత్తగా ఫస్ట్ టైం సెమినార్కి వచ్చిన వాడు మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఏంది ఈ జనం, ఏంది ఈ గోల, ఏంది ఏందో ఈ చప్పట్లు కొడతా ఉంటారు. స్టేజ్ మీద ఏమో నాకు అది తగ్గింది, ఇది తగ్గింది, నాకు అంత వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్తుంటారు. దానికి వీళ్ళు తిరగబడి చప్పట్లు కొడతారు. ఈ మైండ్ సెట్తో ఉంటారు, అంటే నెగిటివ్ మైండ్ సెట్. సో అలా నార్మల్గా ఆలోచనలో ఉన్నప్పుడు చాలా మంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, టెస్ట్ మోడల్ చెప్తా ఉన్నారు. సో అక్కడ బాగా కనెక్ట్ అయింది ఒక బీబీ మేడం టెస్ట్ మోడల్ సార్. ఎందుకంటే నేను ఎంఎస్సి చేశాను, జాబుల కోసం ఒక 1 year, 2.5 year, 2 years కష్టపడితే నాకు ఒక జాబ్ వచ్చింది, అది గవర్నమెంట్ జాబ్. మరి ఇంత జాబ్ చేస్తూ ఈరోజు 12 సంవత్సరాల ఉద్యోగం చేస్తున్నా కూడా నాకు ఒక 60,000 జీతం లేదు. కానీ ఆవిడ ఒక 3.5 ఏళ్ల నుంచి వెస్టేజ్ బిజినెస్ చేస్తా ఉంది. చదువుకుంది 2వ తరగతి. ఒక ఆయమ్మ. ఆవిడ ఇన్కమ్ 4 లక్షలు ఉన్నప్పుడు నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు సార్. సో ఒక ఆయమ్మ 4 లక్షలు తీసుకునే ఆపర్చునిటీ మనం ఎందుకు మిస్ అయ్యాము అని చెప్పేసి ఇంకా ఆ సెమినార్‌లో మైండ్ స్ట్రాంగ్ చేసుకోవడం జరిగింది. సో అట్లా ఒక డిగ్రీ స్టూడెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్, ఒక హౌస్ వైఫ్. సో ఈ లేడీస్‌ని ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఏమనుకుంటారంటే లేడీసు చాలా తక్కువ టైం ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటల తర్వాత కూడా జెంట్స్ పని చేస్తారు, లేడీస్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. మళ్ళా ఇంటికి పోయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, ఇయన్నీ చూసుకోవాలి. రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి చాలా తక్కువ టైంని ఇన్వెస్ట్ చేయగల లేడీసే ఇక్కడ సక్సెస్ అవుతున్నప్పుడు, కొంతమంది చెప్తా ఉంటారు, నా ప్రాణం అంతా దీంట్లోనే పెట్టినా. సో నేను నేను చచ్చినా, బతికినా దీన్నని. అలాంటి వ్యక్తులు ఇంకెంత సక్సెస్ అవ్వచ్చు వెస్టేజ్‌లో అని చెప్పేసి ఆ రోజు గట్టి స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఇదేందో ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏం తెలీదు. జస్ట్ డబ్బులొస్తున్నాయని తెలుసు, కంపెనీ పేరు తెలుసు. ఇంకేం తెలీదు. జీరో నాలెడ్జ్. సో ఇదేందో తెలుసుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి యూట్యూబ్‌లో సెర్చ్ చేయటము. సో సక్సెస్ లీడర్స్ జర్నీలు చూడటం. ఇయన్నీ చూస్తూ ఒక 20 రోజులు బాగా దీని మీద మొత్తం అన్ని సెమినార్‌లు, లేపోతే డీఎల్సీ మీటింగ్‌లో అసలు ఏం చెప్తున్నారు? ఎలా చెప్పాలి? హోమ్ మీటింగ్ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా నేర్చుకొని మేము 100 పీవీ సీఎన్సీ తీసుకున్నాం సార్. సో స్టార్టింగ్‌లో కిరాణా షాప్‌లో లేదా డీమార్ట్‌లో కొంటాం కాబట్టి దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో అలా కొంచెం రేట్లు ఎక్కువ అనిపించినా కూడా నా మైండ్‌లో డబ్బు మాత్రమే కనపడ్డది, ఇంకేం కనపడలేదు. సో అలా మేము సీఎన్సీ కంటిన్యూ చేస్తూ ఫస్ట్ నేను గ్యాస్ ట్రబుల్‌కి వాడుకున్నాను. సో సప్లిమెంట్స్ బాగా వర్క్ చేసినాయి. ఎందుకంటే విపరీతమైన గ్యాస్ ట్రబుల్. కొంచెం ఫుడ్డీ కాబట్టి బాగా తిండి తింటాము. అలా విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ఉంటాం. ఎక్కువగా ఈ ప్యాన్‌డీలు ఇవన్నీ వాడతా ఉన్నాం. సో దాని అవసరం లేకుండా ఒక 20 రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య క్లియర్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇంకా ఎక్కువగా మీటింగ్‌లకెళ్ళటము, ఎక్కువగా చూడటం, ఈ జూమ్స్ ఇయన్నీ చూడటం వల్ల దీంట్లో ఏ ప్రాబ్లమ్‌కైనా సప్లిమెంట్స్ ఉందని చెప్పేసి తెలుసుకున్నాను సార్. సో ఏ ప్రాబ్లమ్‌కైనా సప్లిమెంట్స్ ఉందని తెలుసుకొని మా మిసెస్‌కి అప్పటికే ఒక 8 సంవత్సరాల నుంచి ఆర్థరైటిస్ ఉంది. సో రమ్య మేడంకి ఆర్థరైటిస్. సో చాలా ఇప్పుడు చూస్తున్న రమ్య మేడం కాదు సార్. గతంలో చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ఉదయాన్నే నిద్ర లేసిన కానించి పెయిన్స్ తోటి అసలు ఆ పెయిన్ టాబ్లెట్ లేకపోతే ఆ రోజే గడవదు. అసలు ఆ ఒకరోజు పెయిన్ టాబ్లెట్ లేకపోయినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వ్యక్తిని నేను నా కళ్ళారా చూశాను. సో అలానే ఒక 8 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో యశోద హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసి ఒక డాక్టర్ దగ్గర చూయించుకుంటూ, సో ఆయన దగ్గర ఓపీనే రూ. 1000. అంత పెద్ద డాక్టర్ 8 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు. సో మందులు మారుస్తా ఉన్నాడు. ఏ మందులు కూడా పనిచేయట్లేదు. ఎప్పటికప్పుడు సర్ది చెప్తా ఉంటాడు, ఇవి పనిచేయట్లేదు, ఇవి మారుస్తున్నా అని. సో నేను ఎప్పుడు అతను క్వెషన్ అడిగేవాడిని, సార్ ఎప్పుడు తగ్గిపోతది సార్ ఇదని. సో ఆయన వెయిట్ చేయాలి అంటూ ఉండేవాడు తప్ప ఇంకేం మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే కొన్ని అల్లోపతిలో ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అవ్వటం అంటే ఉండదు సార్, చాలా మందికి తెలీదు. అల్లోపతిలో జస్ట్ మెడిసిన్ అనేది ఉపశమనం మాత్రమే కలిగిస్తది. సో అలా మనకి నొప్పులొచ్చినప్పుడల్లా నొప్పులు టాబ్లెట్స్ ఇస్తారు, ఆ ఇంజెక్షన్‌లు ఇచ్చేవాళ్ళు. సో లాస్ట్‌కి ఎంత దారుణంగా తయారు చేశారంటే పెయిన్స్ ఇంకా ఎక్కువైపోతా ఉన్నాయి, మందులు పనిచేయట్లేదని చెప్పేసి అన్నప్పుడు ఇంకా ఏ టాబ్లెట్ పనిచేయట్లేదు, రూ. 5,000 ఇంజెక్షన్ వేయాలి. వారం ఇంజెక్షన్ వేయాలి. ఒక 2 ఇయర్స్
కంపల్సరీ ఇంజెక్షన్ వాడాలి, లేదంటే ఇబ్బంది పడతారని చెప్పేసి అనటం జరిగింది. సో ఈ స్టెరాయిడ్స్ వాడితే ఇంకా చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి ఆ మైండ్ సెట్తో ఉన్నాం. నాకు ఒక 3 నెలలు టైం అడిగాను సార్. ఒక 3 నెలలు మెడిసిన్ మార్చండి డాక్టర్, ఈ 3 నెలలు కానీ తగ్గకపోతే ఇలానే ఉంటే మీరు చెప్పినట్టుగా ఇంజెక్షన్ కోర్స్కి వచ్చేస్తామని చెప్పేసి మాట్లాడి కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా యూట్యూబ్లో ఎక్కువగా సెర్చ్ చేసిన తర్వాత ఆ, ఆ, దీంట్లో ఉన్న సప్లిమెంట్స్ పవర్ తెలుసుకొని చిన్నగా నేను వాడించడం జరిగింది. నేను మా మిస్సెస్ కొంచెం ధైర్యం చేసి వాడాము సార్. వాడే కొద్దీ ఒక 1.5 month తర్వాత రిజల్ట్ చిన్నగా స్టార్ట్ అయింది. నొప్పులు తగ్గుతూ ఉన్నాయి. సో ఇబ్బంది లేదు. ఒక 6 నెలల తర్వాత కంప్లీట్గా టెస్ట్ చేస్తే అన్నీ కూడా టెస్ట్ నార్మల్గా వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఆ టెస్ట్ తీసుకపోయి మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే సో ఆయన ఏమన్నాడంటే, సార్ నేను లాస్ట్లో ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. సో మీరు అవే కంటిన్యూ చేయండి, ఇంక ఇంజక్షన్లు అవసరం లేదన్నాడు. సో మేమిద్దరం కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సో ఇప్పటికైనా ఆయన నోటి నుంచి పాజిటివ్ వర్డ్స్ వచ్చినాయి. తగ్గింది అనే వర్డ్స్ వచ్చినాయి. డాక్టర్ మేము మాట్లాడుకున్నాం. సో అప్పటి నుంచి ఇంకా వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడటం మొదలుపెట్టాం. వెస్టేజ్ సప్లిమెంట్స్ అసలు ఆపకుండా వాడుతూ ఉన్నాం. సో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, అంటే నా కొడుకు కూడా కొంచెం ఐసైట్ ప్రాబ్లం ఉంటుంది. సో తనకు కూడా ప్రోటీన్ పౌడర్, క్రిల్ ఆయిల్ వాడతాం. సో పాపకు కూడా కొంచెం ప్రోటీన్ పౌడర్ అన్ని వాడుతూ ఉంటాం. సో సప్లిమెంట్స్ వండర్ఫుల్ సార్. సో ఈ జిమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, ఫస్ట్ లీడర్ అనేవాడు సప్లిమెంట్స్ వాడండి. సో చాలా మంది ఏమనుకుంటారంటే నేను వాడకుండా వేరే వాళ్ళకి ప్రమోట్ చేద్దాం అనుకుంటారు. సార్ అసలు అది 100% రాంగ్. ఎందుకంటే గౌతమ్ బాలి గారు చెప్తా ఉన్నారు, ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండండి. ఇక్కడ కస్టమరే డిస్ట్రిబ్యూటర్. కస్టమర్గా నువ్వు కొనాలి, వాడాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్న తర్వాత నీ ఆరోగ్యాన్ని 10 మందికి పంచాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనం సప్లిమెంట్స్ వాడాం, వేరే వాళ్ళకి మాత్రం రిఫర్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల మనం ఇబ్బంది పడతాం. నేను ఏం రిఫర్ చేయాలో తెలియదు, ఎలా రిఫర్ చేయాలో తెలియదు. సో మనం నేర్చుకోకపోవడం వల్ల ఎప్పుడు కూడా అప్లైన్కి ఫోన్ చేసి, సార్ షుగర్కి ఏం వాడాలి, థైరాయిడ్కి ఏమి ఇవ్వాలి, సార్ పీసీఓడికి ఏమి ఇవ్వాలని అడుగుతూ ఉంటాం. సో వాళ్ళకు కూడా స్టార్టింగ్లో హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీరు బ్రాంజ్ సిల్వర్ అయిన తర్వాత కూడా ఇంకా ప్రోడక్ట్ గురించి ఫోన్ చేస్తే ఇది ఇంకెప్పుడు నేర్చుకుంటాడు, పెద్ద లీటర్ ఎప్పుడు అవుతాడని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో మీ అందరూ చెప్తా ఉన్నాను సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకొని బిజినెస్ బాగా చేయండి. సో అలా మేము అయిపోయిన తర్వాత ఇక బిజినెస్ చేయాలి. ఎందుకంటే నెలకి 6 లక్షల చెక్ మా ఫ్రెండ్, తర్వాత మన పాండు సార్ 12 లక్షల చెక్ చూసి ఇంకా ఎక్కువగా డిసైడ్ అయ్యాం. సో ఈ బిజినెస్లో మనం కూడా ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, నెలకు ఒక 5 లక్షల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడు ఇంకా ఏం చెక్స్ లేవు. సో మొదటి నెల ఇన్కమ్ 311 రూపాయలు. సో 311 రూపాయలు వచ్చినప్పుడు అనిపించింది, 300 రూపాయలు ఎక్కడ, 12 లక్షలు ఎక్కడ. 300 తోటి నేను ఏ రోజుకైనా 12 లక్షలకి వెళ్ళాలి, విఎంసీ అవ్వాలని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉన్నాం. సో ఈ బిజినెస్ బాగా నచ్చింది. ఎందుకంటే పెట్టుబడి లేదు, కొత్తగా చేసేది ఏం లేదు, కిరాణా షాపును మార్చడమే. డబ్బు కూడా క్లియర్గా తెలిసిపోయింది, డబ్బు ఎలా వస్తే అర్థమైపోయింది. సో మనం కొనుక్కోవడం వల్ల మధ్యవర్తులు అనేవాడు ఏ వ్యక్తి లేకపోవడం వల్ల ఆ మధ్యవర్తులకి ఇచ్చే డబ్బే మనకి ఇస్తుంది కంపెనీ అని చెప్పి క్లారిటీ వచ్చేసింది. సో ఈ మంచి బిజినెస్ మనం ఇంకా 10 మందికి పరిచయం చేసి నెట్వర్క్ పెంచుకుంటే డబ్బు వస్తుందని చెప్పి క్లారిటీ వచ్చింది. సో నేను మా మిసెస్ హోమ్ మీటింగ్కి వెళ్ళాం. హోమ్ మీటింగ్కి వెళ్తే ఫస్ట్ మనం హోమ్ మీటింగ్కి ఎవరికి వెళ్తామంటే మన ఫ్రెండ్స్కి, మన రిలేషన్స్కి, వీళ్ళకి వెళ్తాం. సో వాళ్ళందరూ కూడా మీకు వెస్టేజ్ అంటే ఇప్పుడు తెలిసిందేమో, మాకు ఆల్రెడీ 3 ఏళ్ల క్రితమే తెలుసు. ఏంటి మీకు వెస్టేజ్ అంటే 3 ఏళ్ల క్రితమే తెలుసా? మరి 3 ఏళ్ల క్రితం తెలిస్తే మాకెందుకు చెప్పలేదు? మేము పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? వెస్టేజ్లో రేట్లు ఎక్కువ. సో ఇలా వెస్టేజ్ అంటే జనాలకి సగం నాలెడ్జ్ ఉండటం వలన. ఎందుకు సగం నాలెడ్జ్ అంటే మీ అందరికీ తెలుసు సార్, ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేనోడు ఎవడన్నా ఉన్నాడా? ఒకసారి క్వశ్చన్ మార్క్ చేసుకోండి. నేను జీతం ఇయ్యను సార్, మా దగ్గరికి వచ్చి పని చేయండి అంటే ఎవడన్నా చేస్తాడా? ఒక ఐఏఎస్ ఆఫీసరు, సార్ సర్వీసే చేయండి, ఇది సర్వీస్ సెక్టర్ కదా, సో మీరు సర్వీస్ మాత్రమే చేయండి, నేను శాలరీ ఇవ్వనంటే ఐఏఎస్ జాబ్ చేసే వ్యక్తి చేస్తాడా? సో ఒకసారి ఆలోచించండి. అందరికీ డబ్బు అవసరమే, కానీ ఎందుకు జనాలు వినట్లేదంటే మీ అందరికీ తెలుసు మూతుగాలిన పిల్లి సామెత. సో మూతిగాలిన పిల్లి, ఒక 2 నిమిషాలు మనం మాట్లాడదాం సార్. మీ అందరికీ తెలుసు, ఒక పిల్లి సామెత చెప్తాను. సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే, వెస్టేజ్లో డబ్బు ఉందిరా నాయన అని చెప్పేసి మనం వెళ్తా ఉంటే వాడు మాత్రము విన్నట్టుగా భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే ఒక రాజ్యం ఉంది సార్. ఒక రాజ్యంలో
మంచి రాజు ఉన్నాడు, రాజు మంత్రి మీ అందరికీ తెలుసు కదా ఇలా ఉన్నప్పుడు. సో ఆ రాజ్యంలో అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎక్కువగా ఎలుకల బెడద ఎక్కువైపోయింది. సో ఎలుకల బెడద ఎక్కువ అవటం వలన ఈ ఎలుకలన్నీ కూడా ఆ, పంటను తినేస్తా ఉన్నాయి. సో పంటను ఇలాగే తినేస్తే సో రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి దీనికి ఏదైనా సొల్యూషన్ ఇవ్వండి మంత్రి గారు అని చెప్పేసి ఆ రాజు మంత్రిని అడగటం జరిగింది. సో మంత్రిని అడిగితే మంత్రి ఏం చెప్పిండంటే, రాజుగారు దీనికి ఒకే ఒక సొల్యూషన్, మనం పిల్లుల్ని తీసుకొచ్చి ఆ, వేస్తే ఆ పిల్లులు ఎలుకలు తినేస్తాయి అన్నారు. మరి పిల్లులు తీసుకొస్తే ఎలా ఏంటి అని ఒకసారి మళ్ళీ క్లారిటీ చెప్పండి అంటే, ఏం లేదు రాజుగారు, ఇంటికి ఒక పిల్లుని ఇద్దాము. ఇంటికి ఒక పిల్లిని ఇస్తే ఆ పిల్లి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలన్నింటినీ కూడా తినేస్తుంది. సో పిల్లి ఉంటే ఎలుకలు కూడా రావు. సో అప్పుడు మన ధాన్యం అన్ని కూడా మనం కాపాడుకోవచ్చు, మన ప్రజల్ని కాపాడుకోవచ్చు అని చెప్పేస్తే మంచి ఆలోచన. మరి ఈ పిల్లి ఇస్తే ఈ పిల్లిని వీళ్ళు ఆ పిల్లిని పోషించగలరా అని అడిగితే, సో దానికి కూడా ఇంకొక సొల్యూషన్ ఉంది. మనము రోజుకు 1 లీటర్ పాలు ప్రతి ఇంటికి ఇద్దాము. ఆ పాలతోటి ఆ పిల్లిని వాళ్ళు పోషించుకొని ఆ పిల్లిని కాపాడుకుంటారు. ఆ పిల్లి ఎలుకలు రాకుండా చూసుకుంటది అని చెప్తే, సో మంచి ఆలోచన అని చెప్పేసి అందరిని పిలిపియడం జరిగింది. పిలిపియడం జరిగి ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరిని పిలిచారు. ప్రజలందరికి కూడా ఒక్కొక్క ఇంటికి ఒక పిల్లిని ఇచ్చారు. పిల్లినిచ్చిన తర్వాత రాజుగారు అనౌన్స్ చేశారు, ఈ పిల్లిని మీ ఇంట్లో పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న మా ఎలుకలన్నీ కూడా ఈ పిల్లి తినేస్తుంది. సో అప్పుడు మీకు ఇంక ఇబ్బంది ఏం లేదు అన్నప్పుడు, మరి ఈ పిల్లిని మేము పోషించుకోవాలంటే మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు కదా రాజుగారు అని అంటే, సో దానికి కూడా మా దగ్గర సొల్యూషన్ ఉంది. సో మేము రోజు 1 లీటర్ పాలు ఇస్తాము. ఈ లీటర్ పాలను మీరు పిల్లికి పోయండి. సో ప్రతిరోజు పిల్లిని తీసుకొచ్చి చూపించాలి. ఎందుకంటే ఆ పాలు మీరు తాగొద్దు, పిల్లికే పోయాలి. సో పిల్లి బలిష్టంగా ఉందో లేదో మేము చెక్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి అన్నప్పుడు, ఓకే రాజుగారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తామని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిల్లిని తీసుకొని ప్రతిరోజు పాలను తీసుకెళ్తున్నారు, చూపిస్తున్నారు, పాలు దాపిస్తున్నారు. సో అందరి పిల్లులు చాలా బలిష్టంగా తయారైనాయి. ఎందుకంటే బయట తిరిగే పిల్లికి ఎప్పుడో ఒకసారి పాలు దొరుకుతాయి, కానీ ఇక్కడ పెంచే పిల్లి కాబట్టి ప్రతిరోజు పాలు తాగి మంచిగా బలిష్టంగా తయారైంది. అన్ని పిల్లులు బాగానే ఉన్నాయి కానీ ఆ మన కోటి ఆనంద్ గారికి ఇచ్చిన పిల్లి మాత్రము బాగాలేదు. సో కోటి ఆనంద్ గారు కొంచెం తెలివి ఎక్కువ కాబట్టి కోటి ఆనంద్ సార్ ఏం చేసిండంటే, ఆ పాలు పిల్లి తాగకుండా చేశాడు. ఏం చేశాడంటే, ఈ పాలు నేను తాగాలి, పిల్లి పాలు తాగకూడదు అని చెప్పేసి ఆలోచించి, సో తన తెలివితేటలతోటి పాలను బాగా వేడి చేసి బాగా మరిగించి ఆ పిల్లి దగ్గర పెట్టాడు. పిల్లి దగ్గర పెట్టగానే పిల్లి యాజ్ యూజువల్గా పిల్లికి పాలు కావాలి కాబట్టి ఆ పిల్లి ఏం చేసిందంటే ఆ మూతి పెట్టేసింది. మూతి పెట్టడం వల్ల ఆ మూతి కాలింది. సో మూతి కాలటం వల్ల వెంటనే పిల్లి అరవటం మొదలుపెట్టింది. సో అరవటం మొదలుపెట్టి ఇంకా ఒకసారి 2 సార్లు కాదు, ఇలా 4-5 సార్లు చేయటం వల్ల పిల్లి ఏం చేసింది, ఇంకా పాలు తాగటం మానేసింది. సో పాలు తాగట్లేదు, ఏమి తినట్లేదు, బక్కచిక్కిపోతా ఉంది. సో రాజుగారు అబ్జర్వ్ చేశారు, నీ దగ్గర ఉన్నటువంటి పిల్లి ఎందుకు అంత సన్నగా ఉంది, సో ఈ పాలన్నీ ఎటుపోతున్నాయి, అసలు ఏం చేస్తున్నావు అని అడిగితే, నాకేం తెలుసు రాజుగారు, నేను ఎంత ట్రై చేసినా కూడా మా పిల్లి పాలు తాగట్లేదు. సో నేను ఎంత ప్రేమతో పెట్టినా పిల్లి పాలు తాగట్లేదు. సో ఈ ప్రపంచంలో పాలు తాగని పిల్లి అంటూ ఉండదు, ఇదేదో తేడా జరుగుతుంది. సో ఎందుకు తాగట్లేదు మేము చూస్తామని చెప్పేసి అక్కడ మంచిగా పాలు తీసుకొచ్చి పెడితే ఆ పిల్లి దగ్గరికి కూడా వెళ్ళట్లేదు సార్. సో దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. సో ఆ సీన్ చూసి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. సో రాజు మంత్రి అందరూ షాక్ అయిపోయారు. సరే ఓకే, నేను దీని గురించి తర్వాత ఆలోచిస్తామని చెప్పేసి పంపించేసిన తర్వాత మంత్రితోటి డిస్కస్ చేసిన తర్వాత మంత్రి ఆ గుట్టు విప్పాడు సార్. ఏంటంటే, పిల్లి పాలు తాగుద్ది, పిల్లికి పాలు అవసరమే, కానీ ఆ పాలుని మనం తాగాలి అనే ఒక స్వార్థంతో, పాలు నాకే కావాలి, నేనే తాగాలి, ఆ పిల్లికి ఇవ్వకూడదని ఒక స్వార్థంతో వేడి చేసి ఇవ్వటం వల్ల పిల్లి పాలు తాగటం మానేసింది. సో పిల్లి ఎలాగో తాగట్లేదు కదా అని చెప్పేసి ఆ పాలని ఇంట్లో వాళ్ళు తాగుతున్నారు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు ఈ బిజినెస్ ప్లాన్ ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంది. వ్యక్తికి డబ్బు అవసరమే, ఆరోగ్యం అవసరమే, కానీ ఆ వ్యక్తి గతంలో కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో పనిచేసి డబ్బు కట్టి మోసపోయి అది చెప్పుకోలేక, ఇది కూడా అలాంటిదే అంటే ఒకసారి మూతి కాలిన తర్వాత ప్రతిసారి మూతి కాలుద్దనే కదా అందరూ అనుకునేది, పిల్లి అనుకునేది. సో అలానే జనాలు కూడా ఆ మైండ్ సెట్తో ఉండటం వలన దీంట్లో జాయిన్ అవ్వట్లేదు.
సో నువ్వు కానీ పిల్లిని మళ్ళా రెండోసారి మూడోసారి బలవంతంగా మూతిగా దాంట్లో నువ్వు గుచ్చగలిగితే, అంటే ఆ పాలల్లో కానీ పెట్టగలిగితే, ఒకసారి చల్లగా అనిపిస్తే మళ్ళా రెండోసారి పిల్లి తాగడానికి అవకాశం ఉంది. సో అలాంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆ పిల్లి పాలు తాగట్లేదు. సో మనం కూడా ఏం చేయాలంటే సార్, సో నేను ఒక వ్యక్తికి చెప్పగానే ఆ వ్యక్తి వినట్లేదు, ఆ వ్యక్తి వినాలి అనే గ్యారంటీ లేదు. సో దానికి మనము ఆ వ్యక్తికి క్లారిటీ ఇవ్వాలి. సో ఇక్కడ ఎవరైతే క్లారిటీ తీసుకున్నారో, ఆ క్లారిటీ తీసుకున్న వ్యక్తి మాత్రమే బిజినెస్ చేస్తా ఉన్నాడు. సో అలా క్లారిటీ ఇవ్వాలని తెలుసుకొని, సో అప్పుడు నేను హోమ్ మీటింగ్స్తో పాటు వీళ్ళని తీసుకెళ్లి మీటింగ్లో కూర్చోబెట్టాలని ఒక క్లారిటీ తీసుకొని, అలా నేను చాలా మంది వ్యక్తులను ట్రై చేస్తే కొంతమంది వ్యక్తులు ఎవరు రాలేదు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఈ రోజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. సో వాళ్ళందరిని వదిలేసి, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకుపోయి మీటింగ్లో కూర్చోబెట్టడం వల్ల ఈరోజు గాలిరెడ్డి సార్ అని ఒక పెద్ద లీడర్ని తయారు చేశాం. సో గాలిరెడ్డి సార్కి అండర్లో బ్రహ్మయ్య సార్ డిప్యూటీ ఎంఆర్ఓ, అనిల్ సార్, ఇట్లా 3-4 స్టార్లు ఉన్నారు. సో అట్లా ఈరోజు డైమండ్ డైరెక్టర్గా నెలకి 89,000 ఇన్కమ్ తీసుకుంటూ ఒక క్రెటా కారు కూడా తీసుకోవడం జరిగింది. సో ఎంత హ్యాపీగా చెప్తున్నామంటే సార్, ఆల్రెడీ ఒక డిప్యూటీ ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఆల్టో 800 కారు తీసుకునేవాళ్ళం. ఆల్టో 800 కారు ఉండేది. నా కూతురు కోసం నేను ఒక కారు కొన్నా, అది ఆల్టో 800 సెకండ్ హ్యాండ్ కారు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా బస్సులో తిరగలేదు సార్, ఫ్యామిలీని ఎప్పుడు బస్సులో తీసుకెళ్ళలేదు. 95%, ఒక 5% నార్మల్గా. సో ఈ 95% కూడా మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీతో నేనన్నా బస్సులో తిరుగుతా కానీ నా ఫ్యామిలీని మాత్రం నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను, అంత మైండ్ సెట్. సో అట్లా నా కూతురు పుట్టిన తర్వాత నా కూతురుని నేను బాగా చూసుకోవాలని చెప్పేసి నేను కారు కొనడం జరిగింది. ఈరోజు క్రెటా కారు తీసుకున్నా. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 18 లక్షల కారు కొనే కెపాసిటీ కాదు నాది. ఎందుకంటే ఉన్న జీతం అంతా కూడా కారుకి ఈఎంఐ కట్టే అంత పిచ్చోడిని కాదు. సో ఈ సొంత ఇల్లు లేదు, సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థలం కొనుక్కున్నాం ఈఎంఐ పెట్టి. సో ఆ డబ్బే సరిపోదు. కానీ ఈరోజు కారు కొన్నామంటే పవర్ ఆఫ్ వెస్టేజ్, కారు ఫండ్ తోటి కారు కొన్నాం. సో మనందరికీ కూడా బిజినెస్ అవసరమే, మనందరం కూడా బిజినెస్ చేయాలి. కానీ ఈ బిజినెస్ చేయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి సార్. ఎందుకంటే ఈ బిజినెస్ చాలా కొత్తది. మీ అమ్మా నాన్నకి బిజినెస్ తెలియదు, మీ తాతకి బిజినెస్ తెలియదు, మీ చుట్టూ ఉన్నటువంటి మీ మామకి తెలియదు, మీ అత్తకి తెలియదు, మీ బాబాయికి తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళందరికీ ఏం తెలుసు అంటే జాబ్ తెలుసు. వాళ్ళందరికీ ఏం తెలుసు అంటే జాబ్ మాత్రమే తెలుసు. సో అందుకే మీ అందరికి చాలా మంది కామన్గా వచ్చే డైలాగ్ ఏంటంటే, అరే బాగా చదువుకోరా జాబ్ వస్తుంది. ఈ బాగా చదువుకో జాబ్ వస్తుంది అనేది విని 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 బోర్ కొట్టింది. నువ్వు ఎంత బాగా చదివినా ఒక జాబ్ చేసిన వ్యక్తి కోటీశ్వరుడైనోడు లేడు. మరి వాళ్ళందరికీ బిజినెస్ అంటే తెలుసు. బిజినెస్ చేయరా కోటీశ్వరుడు అవుతావు అని ఎందుకు చెప్పట్లేదంటే, నువ్వు బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. నువ్వు పెట్టుబడి పెట్టావు అంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అనే ఆలోచనతోటి ఆల్రెడీ మన దగ్గర డబ్బు లేదు, మళ్ళీ నువ్వు డబ్బు తీసుకొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి అటు ఇటు అయిందంటే మనం ఈ అప్పులు కట్టుకోవడానికి మన జీవితమే సరిపోదు అని చెప్పేసి ఎవరు కూడా బిజినెస్ని ఎంకరేజ్ చేయట్లే. మరి నేను ఇప్పటికీ చెప్తా ఉంటాను సార్, యాపిల్ పండు ఒక రోజుకు ఒక యాపిల్ పండు తింటే చాలా మంచిది. కానీ యాపిల్ పండు 50 నుంచి 60 రూపాయలు ఉంది. సో ప్రతి ఒక్క వ్యక్తి యాపిల్ పండు తినలేడు. యాపిల్ పండు ఎవరు తింటాడు అంటే డబ్బున్న వాడే తింటాడు. మరి డబ్బు లేని వాడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే జామకాయ తినాలి. అందుకే జామకాయని పేదవాడి యాపిల్ అంటారు. జామకాయ 10 రూపాయలకే వస్తుంది. ఒక యాపిల్ పండు ఈక్వల్ టు 5 జామకాయలు. అంటే ఒక యాపిల్ పండు ధరకు 5 జామకాయలు వస్తాయి. ఒక యాపిల్ పండు తినే స్తోమత నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఒక 10 రూపాయలు పెడితే ఒక జామకాయ తింటే యాపిల్ పండులో తిన్నంత పోషకాలు. సో ఇదెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు యాపిల్ పండు అంటే బిజినెస్ మనం చేయలేము, ఎందుకంటే డబ్బున్న వాడే చేస్తాడు. అందుకే వాడి దగ్గర డబ్బు ఉంటుంది. మీరు గమనించండి, ఏ బిజినెస్ మ్యాన్ కొడుకు కూడా జాబ్ చేయడు, వ్యాపారమే చేస్తాడు. కానీ మనం మాత్రము నా కొడుకుని జాబ్ చేపియాలి, నా మనవడిని జాబ్ చేపియాలి, మనం జాబ్లో పొడిచింది ఏమి లేదు కానీ వాళ్ళని కూడా జాబ్ చేపియాలనే ఆలోచనతో ఉన్నాం. సో చాలా అప్డేట్ అయింది సార్, ప్రపంచం అంతా అప్డేట్ అయిపోయింది. ఈరోజు పేదవాడి పేదవాడి యాపిల్ జామ్ అని ఎలాగంటామో, పేదవాడి బిజినెసే డైరెక్ట్ సెల్లింగ్. ఈరోజు ఈ డైరెక్ట్ సెల్లింగ్ని కానీ మీరు పట్టుకుంటే ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో మీ తలరాతలే మారిపోతాయి. అది కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. సో ఈరోజు ఎంఎస్ఆర్నే చూడండి, 2017లో వెస్టేజ్లోకి వచ్చాడు, ఓ 30,000 రూపాయల ఇన్కమ్ బయట. కానీ ఈరోజు 18 లక్షల ఇన్కమే కాకుండా ఆంధ్ర తెలంగాణలో డైరెక్ట్ సెల్లింగ్ రూపురేఖలు మార్చాడు, కొన్ని 100,000 మందికి అవకాశాలు కల్పించాడు. సో అంత అద్భుతమైన
అవకాశం వెస్టేజ్. సో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది కాన్సెప్ట్ మనకు తెలుసు. మనకు ఆ పూర్వీకులకు తెలీదు. అందుకని తెలుసుకుంది మనం గాబట్టి క్లారిటీ తీసుకొని మనం పని జేయాలి. సో, మనం పని జేయాలంటే ఫస్ట్ ఇక్కడ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎలా అంటే, ఈ మైండ్ సెట్ గురించి ఒక చిన్న చెప్తాను సార్. సో, మీ అందరికీ తెలుసు ఒక ఏనుగు చాలా భయంకరమైన పెద్దగా ఉంటది. సో, ఏనుగు ఎవరినైనా కూడా చంపేస్తది. సో, ఏనుగుని చూస్తే దాదాపు సింహం గూడా భయపడాలి. ఎందుకంటే అంత పెద్ద భారీ కాయం. సో, అలాంటి ఏనుగునే మన వ్యక్తులు, మన మావటి వాడు, మనలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే దాని మైండ్‌ని మార్చేస్తారు. ఆ ఏనుగుని మన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. దాంతో సర్కస్ చేపిస్తారు. దాంతో ఆడిపిస్తారు. ఎలా? ఎలా సాధ్యమైందంటే మీ అందరికీ తెలుసు. సో, చిన్న ఏనుగుని తీసుకొస్తారు. తీసుకొచ్చేసి దాని కుడి కాలికి ఒక పెద్ద చైన్ కట్టేస్తారు. సో, చైన్ కట్టేసి ఒక చెట్టుకి కట్టేస్తారు. కట్టేయగానే అది తెంచుకొని వెళ్ళిపోవడానికి, అడవిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటది. అది ఎంతైతే ప్రయత్నం చేస్తదో దానికి కడుపు మారుస్తారు. అన్నం పెట్టరు. సో, అలా అది ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేయడం ఆపేస్తదో అప్పుడు దానికి భోజనం పెడుతుంటారు. సో, అలా దాని మైండ్‌ని ట్యూన్ చేస్తారు. ట్యూన్ చేసిన తర్వాత కొన్ని రోజులకి అదేమనుకుంటదంటే, నేను లాక్కొని వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నా వెళ్ళలేను. ఎందుకంటే ఆల్రెడీ నాకక్కడ తాడుతో కట్టేశారు. నేను ఎంతైతే ప్రయత్నం చేస్తే నా కడుపు అంత కాలుతది. మా మావటి వాడు నాకు ఫుడ్ పెట్టాడు. సో, నేను ఎందుకు లాక్కొనెళ్ళాలి? ఎందుకు కడుపు మార్చుకోవాలి? నేను ఎలాగో ఎళ్ళలేనని చెప్పి నాకర్థమైపోయింది. సో, నేను ఇలాగే ఉంటే నాకు ఆ ఫుడ్ అన్నా దొరుకుతది కదా! అని చెప్పేసి కొన్ని రోజులు, కొన్ని నెలల తర్వాత అది ఇంకా లాగటం మానేస్తది సార్. సో, ఎప్పుడైతే దాని మైండ్ చిన్నగా ట్యూన్ అయిపోయి, దాని మైండ్‌లో ఇంక నాకిది బాగానే ఉంది, ఇబ్బంది లేదు అనుకున్న టైంలో, అప్పుడు ఆ మావటి వాడు ఏం చేస్తాడంటే, కాలికున్నటువంటి గొలుసుని తీసేస్తాడు. కానీ మీరెప్పుడు చూడండి ఆడవాళ్ళు గజ్జెలేసుకున్నట్టుగా ఈ పెంపుడు ఏనుగులకి కాలుకి ఒక చైన్ కట్టుంటది. చాలా మందికి తెలీదు. ఎందుకు చైన్ కడతారంటే, ఆ చైన్ అలా ఉంది గాబట్టే, ఈ ఏనుగు మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంది. నా కాలుకి చైన్ ఉన్నన్ని రోజులు నేను ఎళ్ళలేను. నా కాలుకి చైన్ ఉంది గాబట్టి నన్ను కట్టేశారు. నేనింక వెళ్ళలేను అనే మైండ్ సెట్‌తో ట్యూన్ అయిపోయింది. సో, అలా జీవితాంతం గూడా అది మావటి వాడి కంట్రోల్‌లో ఉంటది. అలానే మన మైండ్ గూడా సార్, మీరు ఈ మైండ్‌ని ట్యూన్ జేసుకోవాలి. బాయిలో ఉన్న కప్పలాగా ఉండకూడదు. బాయిలో ఉన్న కప్పకి ఆ బాహ్య ప్రపంచంలాగా ఫీల్ అయితది. అసలు ఒక్కసారి ఆ కప్ప ఒక సముద్రంలోకెళ్ళిందనుకోండి. సో, దాని ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి. సో, మనం గూడా వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీ మన లైఫ్‌లో ఎంత ఉపయోగపడతదో, మన లైఫ్‌ని ఎలా మారుస్తదో మీరు మీ మైండ్‌ని ట్యూన్ చేసుకోవాలి. ఇక్కడ సక్సెస్ అవ్వాలి అనే ఒక మైండ్ సెట్ తోటి మనం రావాలి. ఎవడు వచ్చినా, ఎవడు రాకపోయినా ఆట నీది. ఈ ఆట ఆడాల్సింది నువ్వే. సో, ఇక్కడ గెలవాలంటే నేర్చుకోవాలి. నేర్చుకొని సొంతంగా ఎళ్ళాలి. ఎవడైతే నేర్చుకొని అప్లైనర్ సపోర్ట్ లేకుండా హోమ్ మీటింగ్‌లు చేస్తున్నాడో వాడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు. నువ్వు బ్రాంజ్ అయినావు, అప్లైనర్ కావాలి. సిల్వర్ అయినావు, అప్లైనర్ కావాలి. గోల్డ్ అయినావు, అప్లైనర్ కావాలి. అప్లైనర్ రావట్లేదా? అప్లైనర్ రాకపోతే నేను ఈ బిజినెస్ చేయను, సీఎన్సీలు చేయను. ఆగిపోయి. ఎవరికి సార్ నష్టం? మనకే నష్టం. ఎంతవరకు తోడొస్తారు సార్ ఎవరైనా? ఒక అవకాశం ఇవ్వటం వరకే అప్లైనర్ బాధ్యత. ఆ తర్వాత గెలవాల్సింది నువ్వు, ఆడాల్సింది నువ్వు, మునగాల్సింది నువ్వు, ఈత కొట్టాల్సింది నువ్వే. సో, మైండ్ సెట్‌ని మార్చుకొని ఎవరైతే స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఉంటారో ఇంకోటి చాలా మంది ఏమంటుంటారంటే, ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు చూస్తారు. అబ్బా! వెస్టేజ్‌లో డబ్బులు రావట్లేదు. అసలు వెస్టేజ్‌లో డబ్బులు ఎందుకు రావాలి? కిరాణా షాప్‌లో ఒక సబ్బు కొంటున్నావు నీకు డబ్బొస్తుందా? డీమార్ట్‌కెళ్ళి ఒక సరుపు కొంటున్నావు నీకు డబ్బొస్తుందా? మెడికల్ షాప్‌కెళ్ళి డోలో టాబ్లెట్ కొంటున్నావు నీకు డబ్బొస్తుందా? ఫెర్టిలైజర్ షాప్‌కెళ్ళి ఒక ఎరువుల మందు కొంటున్నావు నీకు డబ్బొస్తుందా? మరి వెస్టేజ్‌లో డబ్బెందుకు రావాలి? అక్కడ కొన్నట్టు ఇక్కడ కొంటే నీకు డబ్బు రాదు. అక్కడ కస్టమర్‌గా ఉన్నావు డబ్బు రావట్లే. కానీ ఇక్కడ కస్టమర్‌గా ఉన్నందుకు నీకు ఇంత బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ డబ్బు రావాలంటే డబ్బు రావటానికి చేయాల్సిన పని నువ్వు జేయాలి. అది జేయకుండా డబ్బు రావట్లే అని జెప్పేసి నీ ఆరోగ్యం కోసం అవసరమయ్యే వస్తువులు గూడా నువ్వు కొనటం మానేస్తా ఉన్నావు. సో, అదొక్కసారి ఆ మైండ్ సెట్ మార్చుకొని ఉన్నవాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు సార్. సో, మేము గూడా అదే మైండ్ సెట్ తోటున్నాం. సో, చాలా మంది లీడర్స్ గూడా అదే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు గాబట్టి ఈరోజు లక్షలు సంపాదిస్తా ఉన్నారు.
సో ఈ వెస్టేజ్ బిజినెస్ నేను దీంట్లో గమనించింది ఏంటంటే, ఈరోజు ఒక 30 ఇంకా నాకు ఒక 25 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్. ఈ 25 సంవత్సరాల సర్వీస్ చేసినా కూడా నేను మహా అయితే ఒక 2 నుంచి 3 లక్షలు తీసుకొని రిటైర్మెంట్ అవుతా. 3 లక్షలు తీసుకున్నా కూడా 2047 ఆ ప్రాంతంలో 3 లక్షలు అనేవి ఈరోజు 10,000తో సమానం. సో ఈ ఒక ఇల్లు కట్టుకోవడానికి ఈఎంఐలు కడుతూ 30 ఏళ్ళ తర్వాత ఇల్లు ఒకటి మిగిలిపోతుంది. తర్వాత బతకడానికి పెన్షన్ ఉండదు. సో వెనకాల ఆస్తులు లేవు కాబట్టి సంపాదించిన దాంతోనే మిగిలించుకోవాలి. సో సంపాదించింది మిగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మిగలటానికి అవకాశం లేదు, మిగలదు కూడా. సో ఈ మైండ్ సెట్తో ఉన్నాం. ఆల్రెడీ 30 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేదు. గవర్నమెంట్ జాబ్లు ఈరోజు పెన్షన్ తీసేశారు. మరి పెన్షన్ తీసేసిన తర్వాత మనం ఎలా బతకాలి అని ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. సో దానికోసం ఈ వెస్టేజ్లోకి వచ్చాం. మరి వెస్టేజ్లో ఏముంది సార్ అంటే, ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ ఉంది. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అంటే ఒక 2 సంవత్సరాలు కానీ మీరు బయట ఏ పని చేస్తున్నారో ఆ పని వెస్టేజ్లో చేస్తే 2 సంవత్సరాల తర్వాత మీకు మంచి టీం వస్తుంది సార్. ఈ టీం ద్వారా మీరు ఉన్నా లేకపోయినా కూడా డబ్బు వస్తుంది. సో ఇక్కడ 1,00,000 సంపాదించాలంటే బయట మీకు ఏ ఉద్యోగం చేసినా 30-40 సంవత్సరాలు పడుతుంది. మీరు కావాలంటే గమనించండి, ఒక టీచర్ని తీసుకోండి, ఎవరైనా తీసుకోండి సార్. కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే అసలు 1,00,000 అంటే ఏందో తెలియకుండానే రిటైర్ అవుతా ఉన్నారు. సో చాలా డిపార్ట్మెంట్లో బతుకుతున్నారు, జాబ్ చేస్తున్నారు, కొంత డబ్బు వస్తుంది, బతుకుతున్నారు తప్ప ఎవడు కూడా జీవించట్లే, డ్రీమ్స్ ఎవడు ఫుల్ఫిల్ చేసుకోవట్లే. కానీ వెస్టేజ్లో సంవత్సరానికి రాకపోయినా 2 ఏళ్ళకి వస్తుంది, 2 ఏళ్ళకి రాకపోయినా 3 ఏళ్ళకి వస్తుంది, 3 ఏళ్ళకి రాకపోయినా 5 ఏళ్ళకైనా 1,00,000 వస్తుంది. మీకు బయట 5 ఏళ్ళకైనా 1,00,000 వచ్చే ఉద్యోగం ఏదన్నా ఉంటే 100% మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. మీకు 5 సంవత్సరాలకైనా 1,00,000 వచ్చే ఉద్యోగం బయట ఎక్కడన్నా ఉందా? ఈరోజు ఈ జూమ్లోనే చాలా మంది ఉన్నారు. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఈరోజు నేనే ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీని. 12 సంవత్సరాలు చేసినా కూడా 1,00,000 కాదు కదా, కనీసం 70,000 కూడా రాలి, 60,000తో ఆగిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టనియట్లేదు సార్. ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం అనర్హులం. నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తేనే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్కి ఎలిజిబుల్. సార్ 1,00,000 లేనప్పుడు మీరు అసలు ఇన్కమ్ ట్యాక్స్కే ఎలిజిబుల్ కాదు. అంటే గవర్నమెంట్ దృష్టిలో, అయ్యా బాబు నువ్వు ఒక మధ్యతరగతి వాడివిరా నాయన, నీ డబ్బు నీకే సరిపోదు, నువ్వు నాకేం కడతావు అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కూడా ధనవంతులే కడతారు. సార్ ఈరోజు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పొజిషన్కి వెళ్ళాలి అంటే 1,00,000 కొట్టాలి, 1,00,000 తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పొజిషన్లో మనం ఎవరు లేవంటే మన సంపాదన చాలా తక్కువగా ఉంది, మన ఆదాయం చాలా తక్కువగా ఉంది. సో ఈ ఆదాయాన్ని పెంచుకోవడానికి మన కళ్ళ ముందు ఏం ఆప్షన్ లేవు, ఒక వెస్టేజ్ మాత్రమే. సో నా డ్రీమ్ వచ్చేసి సార్ 2030 కల్లా విఎంసీఎం అయిపోవాలి. సో మన టీంలో ఒక 4 నుంచి 5 విఎంసీఎంలు చేయాలి. అట్లానే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా ఒక 3 లక్షల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి గోల్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ టెస్ట్ మనీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. పర్సనల్గా చాలా హెల్ప్ అవుతుంది సార్ మీ టెస్ట్ మనీ నాకు. ఎందుకంటే లాస్ట్ టైం కొండేపి ఓవరాల్ జూమ్లో ఇచ్చారు, అక్కడ నుంచి రిజల్ట్ అనేది చాలా చేంజెస్ వచ్చినాయి. నాకు కానీ పర్సనల్గా మా టీమ్ వైజ్ కానీ మాకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నట్టే సార్. ఎందుకంటే మేము ప్రతి మీటింగ్ వెళ్ళినప్పుడు మీ పోస్ట్ చూపించకుండా మేము అక్కడ నుంచి అయితే బయటికి రాం. ఎందుకంటే డిప్యూటీ ఎంఆర్ఓ లాంటి వ్యక్తి చేస్తున్నారు, డిప్యూటీ ఎంఆర్ఓ లాంటి వ్యక్తి చేస్తున్నారంటే ఏం క్రాస్ చెక్ చేయకుండా లీగల్ ఏమి చూడకుండా రారు కదా అని చెప్పి మీ పోస్ట్ ప్రతి మీటింగ్ లో చూపిస్తాం. ప్రతి లీడర్ కూడా మీరంటే ఏంటో తెలుసా, ఆ విధంగా అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు. మరొకసారి అడగగానే మాకు టైం ఇచ్చారు. ఈరోజు మీ టెస్ట్ మనీ ద్వారా మరింత రిజల్ట్ తీసుకొని మరొకసారి మీకు షేర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ గోల్స్ ఏదైతే అనుకున్నారో ఆ గోల్స్ త్వరగా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? సార్ చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నిజంగానే రవి సార్ అన్నట్టు ప్రకాశం జిల్లాలో పర్సనల్గా నేను కానీ రవి సార్ కానీ మేము ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నామంటే నిజంగానే ప్రతి హోమ్ మీటింగ్లో మీ పోస్టర్తో పాటు మీ యొక్క నేము మొత్తం కూడా మేము చూపించుకొని ముందుకెళ్తున్నాం సార్. సో ఇలా ముందుకెళ్ళటానికి ప్రకాశం జిల్లాలో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, లేదంటే ఈ లీగాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పకుండా జస్ట్ మీ పేరు చెబితే ఆటోమేటిక్గా ఆలోచిస్తున్నారు చదువుకున్న వ్యక్తులు. ఎందుకంటే ఎంఆర్ఓ అంటే కలెక్టర్ జాబ్కి రాస్తే ఎంఆర్ఓకి వస్తుంది. సో ఆ గ్రూప్ 1 క్యాడర్లో ప్రిపేర్ అయిన మీరు చెక్ చేయకుండా అయితే రారు. అదేవిధంగా అచీవ్మెంట్ చాలా తక్కువ టైంలోనే 18 లక్షలు పెట్టి క్రెటా కార్ తీసుకొని
మరోసారి మన ప్రకాశం జిల్లాలో అందరికి కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఇది సోపు సెల్లింగ్ బిజినెస్ కాదు, దీంట్లో ఇంత ఉందని చూపించారు సార్. థ్యాంక్ యూ. మేము ఎప్పుడు ఫీల్ అయ్యేదంటే మా ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతుంటాం సార్ మిమ్మల్ని. ఆ, ఆ విధంగా ముందుకెళ్ళే క్రమంలో ఫస్ట్ మీరు ఇచ్చిన జూమ్ని బట్టి చాలామంది మా టీంలోని పర్సనల్గా నా దగ్గర నుంచి చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా యాక్టివేట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తూ ఇప్పుడు జూమ్ సపరేట్ అయ్యి ఈ జూమ్లో కూడా దగ్గరగా 250 మెంబర్స్ దాకా యాడ్ అయ్యి ఉన్నారు సార్ ఇవాళ. సో గ్రేట్ అచీవ్మెంట్. ఇందులో మీ పాత్ర చాలా ఉంది రవికాంత్ సార్. థ్యాంక్ యూ. 1 సెకండ్. మీరు ఏదైతే అచీవ్మెంట్ విఎంసీఎం మెంబర్ ఉన్నారో ఖచ్చితంగా 2030 లోపే అవ్వాలి. ఇంకొకసారి ప్రూవ్ చేసుకొని మాకు కూడా ధైర్యంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విజువల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు సార్. సార్ ఒక చిన్న సమాధానం సార్ మీ దగ్గర నుంచి, ఎందుకంటే ఫీల్డ్లో చాలా మంది ఎదుర్కొంటున్నారు, చాలా మంది కూడా ఇన్యాక్టివ్ అవుతున్నారు. మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నెగిటివ్స్ వచ్చినప్పుడు నేను డిప్యూటీ ఎంఆర్ఓని కదా, వీళ్ళు ఈ ఈ స్థాయి వ్యక్తులు నన్ను రిజెక్ట్ చేయటం ఏంది, ఇది మనం చేయలేమేమో, ఎప్పుడన్నా ఆగిపోవాలనిపించిందా సార్? ఆగిపోవాలనైతే ఈ రోజు అనిపించలేదు సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వ్యక్తి మైండ్ సెట్ని మీరు మార్చలేదు. ఎదుటి వ్యక్తి మైండ్లో ఏముంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడనే దాని మీదనే ఇది డిపెండ్ అయి ఉంటుంది. మీరు వెళ్ళిన రోజు ఆ వ్యక్తికి ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో మనకు తెలియదు. సో ఈ బిజినెస్ లో రిజెక్షన్స్ అనేవి కామన్. సో మీరు ఒక 100 మందికి బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే 10 మందే వింటారు, 90 మంది అసలు వినటానికి కూడా ఇష్టపడరు అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ మైండ్ లో ఉంది కాబట్టి, సో రిజెక్షన్ రాగానే నెక్స్ట్ ఆప్షన్ అని చెప్పేసి ముందుకెళ్ళి అలా ముందుకెళ్తా ఉన్నాను తప్ప సో ఏ రోజు కూడా ఫీల్ అవ్వలేదు సార్. కాకపోతే ఒక చిన్న ఉంటది, ఎందుకు ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఇంత ఆపర్చునిటీ వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని ఒక చిన్న బాధ తప్ప సో ఎప్పుడు కూడా ఆగిపోవాలనే ఒక మైండ్ సెట్ అయితే ఎప్పుడు లేము. సో దీంట్లోనే లైఫ్ ఉందని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పార్ట్ టైంగా చేస్తే రోజుకు 1 గంట 2 గంటలు చేస్తే నెలకు ఒక 90,000 ఇచ్చే జాబ్ ఏడుంది సార్ బయట? లేదు. ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం చేస్తే కూడా ఈరోజు ఒక 90,000 ఇన్కమ్ వస్తూ ఉందంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ ఎదుటివాడికి అర్థం కాలేదంటే అది అది మనది కాదు సమస్య. సో నేను ఇంకొన్ని మీటింగ్లో చెప్తా ఉంటాను సార్. చాలా మంది పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. సో ఎవరికి కూడా ఫస్ట్ పెళ్లి సంబంధంతో పెళ్లి అవ్వదు. ఫస్ట్ పెళ్లి సంబంధానికి వచ్చిన వ్యక్తి రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేసినంత మాత్రాన ఆ పెళ్లి కూతురు అందంగా లేదని కాదు, పెళ్లికి పనికి రాలేదని కాదు. సో ఆ వ్యక్తికి ఎదుటి వ్యక్తికి మైండ్ సెట్ సరిగా లేకపోవడం వల్ల సో ఆయన మైండ్లో ఏముందో తెలియదు కాబట్టి ఆయన రిజెక్ట్ చేశాడు. సో దాన్ని మనం పట్టించుకోకుండా మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. సో అలా 2వ పెళ్లి చూపులు, 3వ పెళ్లి చూపులు, 4వ పెళ్లి చూపులు ఏదో ఒక రోజు మళ్ళీ పెళ్లి అవుతుంది. ఇదంతా కూడా తెలిసిందే. కానీ ఎక్కడా కూడా ఏది కూడా ఆగొద్దు సార్, ఆగకూడదు. సో ఆగకుండా మనం ముందుకెళ్ళాలి, అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. సో అది ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. రిజెక్షన్స్ అనేవి కామన్ సార్, ఎవరికైనా, నాకైనా కామనే, ఎంఎస్ఆర్ కైనా కామనే, సుబ్బయ్య శెట్టికైనా కామనే. రోజు గెలిచిన తర్వాత కాకపోతే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందేమో కానీ సో స్టార్టింగ్లో ఎవరికైనా రిజెక్షన్స్ కామనే. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తేనే సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. అది సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు డిప్యూటీ ఎంఆర్ఓ కదా సార్, టీం వెంటనే వచ్చిందా సార్? వెంటనే ఏం రాలేదు సార్, 4 నెలలు పట్టింది. నన్ను బ్రాంచ్ అవడానికి 4 months పట్టింది. సో నేను బ్రాంచ్ అయిన తర్వాత నన్ను బ్రాంచ్ చేసిన లైన్ మొత్తం 0 అయిపోయింది. సో మళ్ళీ 2వ లైన్ సిల్వర్ అయిన తర్వాత ఆ లైన్ని మళ్ళీ మెయిన్ లైన్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉండటం జరిగింది సార్. సో అంత ఈజీగా టీం ఏం రాదు, అలాగని కష్టమేం కాదు. సో 100% వెస్టేజ్లో క్విట్ అవ్వకుండా నిలబడితే సక్సెస్ అవుతాం. సో అది తెలుసుకొని ముందుకెళ్తా ఉన్నాం సార్. ఇబ్బంది లేదు సార్, 100% మంచి సక్సెస్ వస్తుందని చెప్పి ధైర్యంతో, నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ వాయిస్ ద్వారా మాకు ధైర్యాన్ని ఇచ్చారు సార్. ఫీడ్బ్యాక్ అనక ముందే 18 మెంబర్స్ ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఫీడ్బ్యాక్ తీసుకోమా? తీసుకోండి సార్, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి మీకు కనెక్ట్ అయిన పాయింట్ మాత్రం చెప్పండి, మళ్ళీ జూమ్ సెషన్ అంతా మళ్ళీ మీరు రివ్యూ చేయకుండా. థ్యాంక్ యూ. గోవిందం మేడం, గుడ్ మార్నింగ్. గోవిందం మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. రవి మేడం గుడ్ రవికాంత్ మార్నింగ్, సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ మీరు చెప్పిన ట్రీట్మెంట్ సూపర్ ఉంది సార్. అసలు
ఈ రాజుగారి కథ చెప్పారు కదా సార్, దానికి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీరు ఏమనుకున్నారో ఆ కోరిక మాత్రం నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. త్వరగా మేము గోల్స్కి ఇచ్చాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. వెంగళరెడ్డి సార్, గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ రవికాంత్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మార్నింగే అందరికీ అసలు ఒక న్యూ వైబ్రేషన్ లాగా చాలా ఎక్సలెంట్ టెస్ట్ మోనీ విన్నాం సార్. సో మీలాంటి వాళ్ళే మాకు బాగా మంచి ధైర్యం సార్, ఎందుకంటే మేము కూడా సచివాలయంలో చిన్న జాబ్ చేస్తూ ఉన్నాం సార్. సో మిమ్మల్ని చూసి ఇంకా మేము కొంచెం ముందుకి సక్సెస్ అవ్వడానికి బాగా ఇట్లాంటి టెస్ట్ మోనీలు మాకు బాగా ఉపయోగపడతాయి సార్. అలాగే మీరు ప్రతిదానికి కూలంకుషంగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ ఎక్సలెంట్గా టెస్ట్ మోనీ ఇచ్చారు సార్. ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో అది 100% ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంగళరెడ్డి సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి మేడం. రామయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికాంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఇది చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు మా గ్రేట్ లీడర్ రవి సార్, రవికాంత్ సార్, రవివారం ఆదివారం ముగ్గురు సూర్యులతో సమానం సార్. ఈరోజు మాకు ఆ కాంతి అనేది మా టీం మెంబర్స్కి అందరికి ఈరోజు ఆ మనసులోకి వెళ్తుంది అనుకుంటున్నాము. మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం సార్. మీటింగ్లోనే మన భవిష్యత్తు అనేది నిర్ణయించుకోవచ్చు. నేను కూడా ఒక బూట్ క్యాంప్కి వెళ్ళి నా డెసిషన్ మార్చుకొని దీంట్లో ఫుల్ టైమ్గా చేసుకుంటున్నాను సార్. అలాగే మీరు చెప్పిన ప్రతి మాట మా టీం లీడర్స్కి ఈరోజు ఒక ఆనిముత్యం లాగా అందింది అనుకుంటున్నాను సార్. రీసెంట్గా మీరు లాంగ్ లీవ్ పెట్టి ఫుల్ టైం చేస్తున్నారని ప్రకటించారు ఆ రోజు. చాలా సంతోషం సార్. నేను కూడా ఈ మంత్ నుంచి ఫుల్ టైం చేస్తున్నాను సార్. నేను బొదిలి మున్సిపాలిటీ సూపర్వైజర్గా చేస్తున్నాను. అది కూడా మానుకొని ఫుల్ టైం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్. చేయండి సార్. ఈరోజు ఎంఎస్ఆర్ ఒక మాట చెప్తా ఉంటాడు, వెలిగే దీపమే 10 దీపాలను వెలిగిస్తుందని. సో Yes, sir. ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి కొన్ని వందల మందికి అవకాశాలు ఇవ్వగలడు. సో సీరియస్ గా తీసుకోండి సార్. ఇప్పటి వరకు ఒక ఆట, ఇక నుంచి ఒక ఆట ఉంటుంది. రిజెక్షన్స్ ని వదిలేసి పక్కకి తిప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. కంపల్సరీగా సార్. షార్ట్ టర్మ్ లో మీ- సక్సెస్ అవ్వాలని కాకుండా లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వాలని చెప్పి గోల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. నెల 2 నెలలు 3 నెలలకి ఏమీ రాదు. సో నెల 2 నెలలు 3 నెలలు చూసి వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు అందరు. అవును సార్. సో అలా కాకుండా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత డిసైడ్ కాండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్, నేను శ్రీదేవిని మాట్లాడుతున్నాను. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రవికాంత్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మీ మాటలు చాలా ఇంప్రెషన్గా ఉన్నాయి సార్. చాలా గవర్నమెంట్ జాబ్కి మనకి మా బిజినెస్కి చాలా తేడా చెప్పారు సార్ మీరు. మళ్ళీ రాజుగారి కథ కూడా బాగా చెప్పారు సార్ మీరు. చాలా ఇంప్రెషన్ అయ్యాను సార్ నేను. ఇలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాధా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రవికాంత్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ రాజు గారి కథ అసలు టెస్ట్ మోనీ చాలా సూపర్ సార్. ఈ రోజు మూసిపోయిన మైండ్ ఓపెన్ అయినట్లుగా చాలా చాలా బాగా చెప్పారు సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా సార్. అలాగే మేము కూడా మీలాగా చేసి మీ అంత కావాలని చాలా చాలా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. హలో థ్యాంక్ యూ సార్. మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద హలో. బెస్ట్ మేడం. థ్యాంక్ యూ